పల్లవిలా ఉందేంటి? పల్లవి, నేను పల్లవిని కాదు. మరి కానప్పుడు దాని చీర నువ్వెందుకు కట్టుకున్నావే? పల్లవి, ఏం చేస్తున్నావే? నేను వ్యభిచారం చేస్తున్నా లక్ష్మి. ఏంటే నువ్వు మాట్లాడేది? అవును లక్ష్మి, నాకు ఇంట్లో అసలు జరగడం లేదు. మొగుడు పనిచేసేవాడు కాదు, పిల్లలకు ఫీజు కట్టాలి. వేరే దారి లేక ఇలా ఒళ్ళమ్ముకుంటున్నా. ఏదో పల్లెలు అమ్ముకుంటున్నా అంత తేలిగ్గా చెప్తున్నావేంటే? నీకు ఇది తప్పు అనిపించడం లేదా? తప్పో ఒప్పో, నాకు డబ్బు కావాలి. ఇలా చేస్తే ఎప్పుడు చూడని డబ్బులు వస్తున్నాయి. తర్వాత ఎప్పుడు వినని రోగాలు కూడా వస్తాయని తెలియలేదా? చూడు పల్లవి, చాలా ఈజీగా డబ్బులు వస్తాయని నువ్వు ఈ పనికి పాల్పడుతున్నావు. కానీ తర్వాత అంతే ఈజీగా లింగాన్ని జబ్బులు అలుముకుంటాయని ఎందుకు గ్రహించలేకపోతున్నావు? చాలా డబ్బులు వస్తాయి అంటున్నావే, రేపు నీకేదైనా సోకిన తర్వాత ఇలాంటి డబ్బు ఎంత పెట్టినా సరే నీ ఆరోగ్యం నీకు తిరిగి రాదమ్మా.